ఈ వారం గోచార ప్రకారంగా ఉండేటువంటి ఫలితములు. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా, అంటే ఈ వారం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే ద్వితీయంలో రాహు, లగ్న స్థానంలో రాహు ఉండటం వల్ల కొంత ధైర్యం అనేటువంటిది కూడా ఉంటుంది. లగ్నస్థాన స్థిత రాహు బలంగా ఉండటం వల్ల ధైర్యంతో, మనోధైర్యంతో ముందుకు నడుస్తూ ఉంటారు మీనరాశి వారందరూ కూడా. అనుకున్న పనులన్నీ కూడా ధైర్యంగా పూర్తి చేస్తారు. అలాగే ఈ వారం అంతా కూడా మీరు ఏ పని మొదలుపెట్టినా ధైర్యంగా అడుగు వేయండి, ముందుకు సాగుతుందా పని. కొన్ని పనుల్లో మాత్రం ఆటంకాలు ఎదురుతాయి. తమ కృషికి నాందిగా విశేషమైనటువంటి ఖ్యాతి లభిస్తుంది ఈ వారం. మీనరాశి వారు ప్రతినిత్యము కూడా ఏలినాటి శని ప్రభావం ఉండటం వల్ల శివారాధన చేసుకుంటూ ఉండాలి, లేదంటే వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి నమస్కరించుకుంటూ ఉండాలి. ఈ యొక్క ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గడం కోసం శనిత్రయోదశి రోజున శనీశ్వరుడికి అభిషేకం చేసుకుంటే ఉత్తమం. అలాగే ద్వితీయ స్థానంలో గురుబలం ఉండటం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న, లగ్నస్థాన స్థిత రాహు అన్నటువంటి ఉండటం వల్ల ఆర్థిక గతులు కూడా కొద్దిగా బాగోకపోయినా ఆ సమయానికి అనుకూలిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వారం అంతా కూడా మీనరాశి వారు ప్రతినిత్యము కూడా శివాలయములకు నవగ్రహ ధ్యాన శ్లోకం చేసుకుంటూ, శనీశ్వరుడికి అభిషేకం చేసుకుంటూ, శివుడికి రుద్రాభిషేకం చేసుకుంటూ మీరు ముందుకు సాగుతారని చెప్పేసి కోరుతున్నాం. ఈ యొక్క వారం అంతా కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, వారి యొక్క మేము చెప్పినటువంటి ఈ యొక్క గోచార ప్రకార ఫలితములే కాకుండా వారి జన్మ నక్షత్ర ప్రకారము, వారి జరిగేటువంటి జన్మలగ్న ప్రకారము, వారికి జరిగేటువంటి దశ, మహాశాంత దశ దోషములు కూడా సరిచూసుకుంటూ ముందుకు సాగాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, సర్వేజన సుజినో భవంతు.